ఏమైంది బిడ్డ ఎప్పుడు వస్తానవా? ఎందుకు ఏడ్చుకుంటా వస్తానండి? ఏమైంది? ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడ్తాను? అమ్మా అమ్మ నేను చచ్చిపోతాను, నాకు బతకబుద్ధి అయితే లేదు. పిసలేసిందా కోరి నీకు? చచ్చిపోతా అంటా ఎందుకు? ఏం కట్ట వచ్చింది నీకు? అమ్మ మీ అల్లు రోజు కొడుతుండే, ఈ బాధను నేను భరించలేకపోతున్నమ్మా. ఆయన ఎందుకు కొడతాడు బిడ్డ అల్లుడు? లేదమ్మా, ఉన్న భూమి అంతా అమ్మి కట్నం ఇచ్చి నన్ను పెళ్లి ఎత్తిని, ఇప్పుడు మళ్ళా కట్టం తీసుకురాపోవాలని మళ్ళా కొడుతుండమ్మా. మళ్ళా కట్నం అడుగుతా బిడ్డ, ఇప్పుడు ఏడికెళ్ళి తెమ్మంటే ఉన్న భూమి అమ్మేని లగ్గం చేస్తుంది, ఇప్పుడు తెమ్మంటే మేము ఏడికెళ్ళి తెస్తాం? మేమే కైకిలు ఊరి పోబడుతుంది. అమ్మా అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. తమ్ముడే భూమి లేక ఏం లేక ఉన్న పైసలన్నీ నాకే వస్తాయి. ఆడే మంది వెళ్తే కైకిలు పోబట్టి ఇంట్లో పరిస్థితి ఏమో మీద మంచిగా లేదు. ఆయననేమో రోజు కొడుతుండమ్మా, నరకం చూపిస్తుండే. పైసలు తీసుకురాకపోతే ఇంట్లోకి రాకంటుండమ్మా. నేను ఏడవై పడతామని చెప్పమ్మా. సత్తుడు వద్దు ఏదద్దు కానీ నువ్వే అల్లుడికి ఏదో ఒకటి నచ్చ చెప్తే అయిపోవు కదా. నేను ఎంత చెప్పినా ఇంటలేడమ్మా, నన్ను బయటకు నూకేసాను. సరే బిడ్డ, నేను తమ్ముడు బాబు కలిసి అల్లుడికి ఏదో ఒకటి నచ్చ చెప్తాం కానీ నువ్వైతే ఇంట్లోకి పో బిడ్డ. అమ్మా ఏడవకు బిడ్డ, నువ్వైతే ఇంట్లోకి పో. సరేనా? తమ్ముడు నేను బాబు ఉన్నాం కదా, మేము ఏదో ఒకటి నచ్చ చెప్తాం అల్లుడిని. నా తమ్ముడిని చూసుకుంటే నేను మళ్ళీ పైసలు ఎట్లా అడగాలమ్మా? సరే బిడ్డ, మేము ఏదో ఒకటి నచ్చ చెప్తాం అల్లుడి కానీ నువ్వైతే ఇంట్లోకి పో. ఓకే, ఒకటే ఏడుపో బిడ్డ. నువ్వు ఏడితే నాకు పని మనసున పడతలేదు, నాకేం మనసున పడతలేదు. బాబుకి ఇట్లా బయటికి పోయి రత్తరావు, ఏడుపోకు బాచు. ఏమైంది అక్క, ఎందుకు ఎత్తాను? అల్లుడు కొట్టినట, కట్నం పైసలు లేమ్మా అని ఇంకేడికి వెళ్ళి వాళ్ళు నేను కట్నం పైసలు అదేందమ్మా గట్ల ఎందుకు కొడతాడు? ఏమో ఆయనకి ఏమైందో ఏందో, ఏడికి వెళ్ళి మాట పోరడు పనికి పోతే కైకి పోతే మనం ఇప్పుడు మళ్ళీ కట్నం అంటే ఆ రోజే అన్ని అప్ప చెప్తే మళ్ళీ కట్నం బుద్ధి పుట్టిందంటే ఆయనకి ఏం పురుగు మెదులుతాందో, ఆయనకి ఎవరు చెప్పిన బుద్ధో ఏందో పోర్ని కొట్టి చంపుతాడట. ఎందుకు చేస్తాను అక్క, ఇప్పుడు కాకపోతే తర్వాత అక్క ఎప్పుడొచ్చినా ఏమైంది ఏడుతున్నావు? ఎందుకు ఏడుతున్నావు అమ్మ? ఏమైంది ఎందుకు ఏడుతుంది? అన్నయ్య కట్నం అడుగుతాడట. కట్నం తెమ్మని కొట్టేళ్ళ కొట్టినట. ఇప్పుడు కట్నం పైసలకు ఏడిపోదాంరా, ఇప్పుడే లగ్గం అప్పుడే ఉన్న భూమి అంతా అమ్మి లగ్గం చేస్తుంది, మనమే కైకిలు కూడా పోయి బతకబడుతుంది. ఇంకా కట్నం అంటే ఏడికి పోదాము, ఏడ చద్దాము. నేను మాట్లాడుతుంది ఏ బావతో, నువ్వేడో లేదురా అప్పో సంపద ఇచ్చి బావకి కట్నం పైసలు ఇద్దాం. ఏడో చక్క ఏదో ఎందుకు ఎడుతున్నారు? ఎందుకు ఎడుతారు? పక్క తగ్గురా. ఎందుకు ఎడుతున్నారు? నువ్వేడకు ఉన్న భూమి అమ్మని కట్నం పోతుంది. నా ఇంటి లక్ష్మి నాకు మంచిగా ఉండాలని, ఆ ఇంటికి ఇచ్చిన మంచిగా ఉండాలని కోరుకొని కట్నం పోతుంది. మళ్ళీ నువ్వు ఎందుకు ఎడుతున్నావురా? కట్నం కట్టమని అడుగులు అడిగితే నా మాంసం అమ్మాయి నాకు నేను కట్నం పోతాం. మళ్ళా నీకెందుకురా? ఎడవకు, నువ్వు బాధపడకు. నేనున్నా బిడ్డ, నువ్వు అస్సలు బాధపడకు. మీరు ఎందుకు ఎడుతున్నారు? మీరు ఎడితే ఆమె కూడా ఎడుతుంది, బిడ్డ కూడా ఎడుతుంది. ఏడవద్దు అస్సలు. ధైర్యం చెప్పాక నేర్చుకుంటూ కూర్చుంటారా మీరు? లక్ష్మి నువ్వు కూడా ఎడతావు బిడ్డ ఎడితే? ఎప్పుడు తిన్నదేం కదా బుక్కడంతా బోధిసుకొచ్చి తినబెట్టు. లే నేర్చుకుంటూ కూర్చుంటే అట్లే టైం అదే అయితే ఉంటుంది. అపర్ణ గింతంతా పువ్వు వేసుకోరా పో బిడ్డ. సరే అత్తమ్మా. పా మనం మరి మనం కూర్చుంటే వాళ్ళు కూడా ఏడ్చుకుంటుంటారు. ఏడవ బిడ్డ, ఎందుకు ఎడతాను? మేము లేమా? ఇక అక్క తిను. ఇంకా తింటదా? ఇప్పుడు ఎప్పుడు తిన్నదో ఏందో పట్టు. అద్దమ్మా నాకు ఆకలి అయితే లేదు. అగో గట్లా అంటే ఎట్లా? ఒక ముక్క తిను, ఆకలి అవుతలేదు ఆకలి. ఇట్లా రంది పెట్టుకొని తినకుంటుంటే ఎట్లా అక్క? తినాలి కదా. ఏమో తినకుండా కొట్లాడాలి. మేము లేమా? సచ్చినావా? బాబు చెప్పిండు కదా, ఇంకేంది? ఎందుకు బాధపడతాను? బాధపడవు. నీ సంతోషం కోసం మేము ఏమైనా చేస్తాం, నువ్వు అట్లా బాధపడకు.
ఇత్తులన్నీ పొట్టిపోయినట్టున్నాయి కదనే. పొత్తిపోయిన దానికి మనం ఏం చేస్తాం రా, పొద్దు సింపుల్ పడంగానే పత్తి పెడితే అద్దురా అంటే ఇనకపోతుంది, అట్లా లాగుదారా అంటే వాన పట్టది పెడదామని అంటుంది. పిల్లపిత్తులు తీసుకొచ్చి ఇప్పుడు వానికి కౌట్ పైసలు కూడా నెట్ కడితేవి. ఇప్పుడు వాడు ఎట్లరా ఇప్పుడు మన పరిస్థితి? ఇట్లయితే ఎట్లా బతుకుడే ఇప్పుడు మనం? ఏం చేద్దాం రా, ఎటు చెప్పలేదు. ఇప్పటికే పుట్టాడు అప్పులు ఉన్నాయి మనకు. ఇప్పుడు అప్పులు ఎట్లా కట్టుడు? ముందుగానే పెట్టుబడి ఇచ్చి లక్ష్మి లక్ష్మి అత్తమ్మా అత్తమ్మా ఎవరు వచ్చిర్రు? అన్నా నువ్వు మూడే ఇప్పుడు సంవత్సరం అని గుజరాత్ లగ్గం అప్పుడు 3 లక్షలు ఇస్తే ఎన్ని ఏళ్ళు అవుతుందిరా మీరు పైసలు తీసుకున్నాక చెప్పండి. 1 పోయింది, 2 పోయింది, 3 ఏళ్ళకి పోలే. నా కొడుకు రోజు నన్ను తిట్టుడే. ఏంది ఇది పరిస్థితి? అన్న ఇప్పుడు ఇద్దామంటే ఇంట్లో ఒక్క రూపాయి లేదన్న. మాకు ఇల్లు గడుచుడే ఇప్పుడు కట్ట ఉన్నది. ఇల్లు గడుచుడు నీకు కష్టం ఉంది, నాకు పరిస్థితి ఎట్లా? నా కొడుకు నన్ను తిట్టబట్టే ఇంటికాడ అన్నం పెడతలేడు నాకు. మరి ఏం చెప్తారు చెప్పు? ఎట్లా మీకు పాపం ఇచ్చిన నాకు దోషం అయిపోయింది అయ్యేది. ఇప్పుడు అయ్యో బిడ్డ గట్లెందుకు అనుకుంటావు? గట్టని అనుకోవడం అంటే పైసలు పుక్కానికి కాలేదు అమ్మా. ముఖం చూసి ఇచ్చిన 2 సంవత్సరాలు వేసుకుంటారా? అయ్యో ఆ పైసల కోసం మాకు మా వాళ్ళు అవుతుంది ఇంటికాడ. మీరిద్దరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు బిడ్డ? మాకు ఇప్పుడు పైసలు వెళ్ళేటట్లేవు, వెళ్ళినాక ఇస్తాం. ఇన్ని రోజులు ఓపిక పట్టలేదు, ఇంకొక 2-3 నెలలు ఓపిక 2-3 నెలలు కాదు, ఏది కాదు లక్ష్మి. నేను ఒక్కటే చెప్తాను, నాకు పైసలు కాదు ఇచ్చేదాకా ఉన్నాయి అన్న. ఇప్పుడు గట్లా అంటే ఎట్లనే? ఇప్పుడు ఇంట్లో ఒక్క మళ్ళా రామన్ నువ్వు ఏంది ఇది? ఇప్పుడు మీ ఆడతో ఏం మాట్లాడు? నేను అన్నను విలు మళ్ళా అన్న. ఆయన లేడు, బయటికి లేకుండా ఉన్నా. నాకు పైసలు ఇచ్చేదాకా ఉన్నాయి. నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మిత్తి కడుతున్నా నేను. మీరు మిత్తి లేదు, సత్తి లేదు. ఎన్ని రోజులు సేంత ఒప్పుకోవటం నువ్వు? అన్న ఇప్పుడు పైసలు ఇప్పుడు నా బిడ్డ వచ్చి ఇంటి మీద ఉన్నది. నాళ్ళకి మళ్ళా కట్నం కావాలన్న బిడ్డను కొట్టి కొట్టినట్టు బాంచేనయ్యా. దండం పెడతా బిడ్డ. దండం పెట్టడం దేమా బాబు, వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసట్లేదు, పైసలు ఇచ్చట్లేదు. నువ్వు పక్కన సామాన్ వేసి తాళం వేసుకుని మీకు అంతే. పుట్టి వచ్చాయి పైసలు మీకు ఇవన్నీ బాబు. నేను తాళం వేస్తు నువ్వు ఇంటికి ఇంటికి తాళం వేస్తే సెట్ అవుతుంది. మాకు అవసరం లేదు. మరి మళ్ళీ ఫోన్ చేసి కొడుకు పనులు వేరు మీకు కాళ్ళు మోగుతాయి వచ్చినాక మాట్లాడరు. ఇప్పుడు తాళ వేయకూర్రి. 3 సంవత్సరాలు అవుతుందమ్మా. 3 ఏళ్ళ నుంచి ఆగిర్రు కదా కొడుకు. ఒక్క నెల రోజులు ఆగుర్రు. పైసలు మేమేయాలి, మిత్రులు మేము కట్టుకోనా? పైసలు నేను చెప్తే కట్టలే కదా. ఇట్లనే చెప్తుంటలేడు, నేను చెప్తూనే ఇంటలేడు. నన్నే కొట్టడానికి వస్తుండు. నువ్వు పైసలు ఇచ్చి జాగ్రత్త నాకు అవసరమే లేదు. నాకు నీతో సంబంధం అంతే. చెప్పురా ఇప్పుడు ఏంది పైసలు ఇచ్చి లేదు నన్ను కొట్టడానికి వచ్చాడు. నా కొడుకు ఇక బోర్లని బయట ఎందుకు వారేసిరే? బయట ఎందుకు వారేసిరండి? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నన్ను పైసలు తీసుకోవడానికి? ఇట్నేనా ఇచ్చాం కదా. భవిష్యం బాగా నా కొడుకు నన్ను కొడుతుండే. ఇట్లా ఏందన్నట్టు తమాషాలు చెప్తున్నావా? ఇచ్చాం కదా 3 నెలలు ఆగచ్చు కదా. మళ్ళీ ఇంకా ఉల్టా మాట్లాడబడితే మళ్ళీ కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు ఇప్పుడు పైసలు ఇచ్చేదాకా నేను పోనీ చెప్తాను. పైసలు 3 నెలల వరకు ఇస్తా అంటే ఇప్పుడు గట్టిన మాట్లాడుతున్నాను. ఇప్పుడు పిల్లల ముఖం చూసి పోతున్నా. ఇల్లు తల వెళ్తాను పైసలు గట్టి చెప్పొద్దు మేడం. నేను చెప్తాను 3 నెలల వరకు మొత్తం కావాలి. నాన్న మీరే ఎన్ని కష్టాలలో ఉన్నారు. నేను మీకు పెద్ద గుదిబండ లెక్క అయిపోయినా. అడు కొట్టినా తిట్టినా చంపేసిన అన్నే ఉంటా నాన్న. ఇక్కడ మీ పరిస్థితి మంచిగా లేదు. ఇవన్నీ చూసుకుంటా నేను ఇంటి మీద ఉండే కంటే అక్కడనే ఆ చేతిలో పానం పోయింది నయ్యో. కష్టాలు మనకు రాకపోతే ఎవరికి అంతే. ఎందుకు బాధపడుతున్నావు? మీకే ఇన్ని బాధలు ఉన్నాయి. ఊరందరూ అనుకుంటున్నారు 6 నెలలు అయితే లేదు బిడ్డ వచ్చి ఇంటికన్నా పడ్డదని. వాళ్ళు ఎవరో అనుకుంటారని మేము గట్రా అనుకుంటాం. నా బిడ్డ నాకు బరువారు. లేదు నాన్న, తమ్ముడు వచ్చిన గట్ట నా ఇంటికి తోలేసిరమ్మను. నేను పోతున్నా నా అద్దెక్కడ. ఏడుకు పోతావు బిడ్డ? కాయకు తీగ బరువా, తీగకు కాయ బరువా? ఎంత కట్టవైనా నిన్ను మేము చదువుకుంటాం. తమ్ముడు ఏమన్నా నిన్ను అన్నేమన్నా అంటాడా? లక్ష్మి
బిడ్డ ఎడుతున్నా నువ్వు ఎడతావా ధైర్యం చెప్పాలి కానీ ఎట్లనో చేసుకొని మా అప్పులు మేము కట్టుకుంటాం కానీ నువ్వు చస్తా నాన్నకు బిడ్డ నువ్వు చస్తా అంటే నీ కన్న పేరు నాది ఎట్లుంటది బిడ్డ. అదే బిడ్డ నువ్వు ఏడవ చిన్నోడు ఇంకా లేవలేదు. జ్వరం ఉన్నది, వీరపన్ను మందులు అయిపోయినాయి కదా, నేను చెప్పి తీసుకురమ్మా. బావా బావా బావా, ఏమైంది? చిన్నోనికి జ్వరం వచ్చింది, మందులు తీసుకురావా? మందులా? ఇప్పుడు చేతిలో రూపాయి లేదు కానీ ఎట్లా తీసుకురావాలి? తమ్ముడు సంబంధం తమ్ముడు ఇక్కడ ఉన్నాయో లేవు. ఏం చేయాలి ఇప్పుడు? బావా చెవుల కమ్మలు ఇస్తా, ఎన్న పెట్టి తీసుకురాపో మరి. అవునయ్యా, హత్తిత్తులు పెడతాం కదా అవి మోల్చినాయ్యా. మొదలైతే మేము చేనులకెళ్ళి వచ్చి నీకు చెప్తామని తగ్గితే ఇది ఇంటి మోటి లొల్లిదారు కాబట్టి నీకు ఎప్పుడు చెప్పకపోతుంది. ఇక అప్పటికే అన్న చిల్లోలు పెట్టబట్టి వాళ్ళ కొడుకున్న ఆయన వచ్చి కిరా విత్తనాలు తెత్తిమి పెడతావి మొలకపోయి వానేమో కొడతలేదా. దాన్ని మనం ఏం చెప్తే దేవుడే కాలాన్ని తీసుకుపోయింది, మన ఒక్కరైతే కాదుగా. ఏదో పాలు చేసుకొని బతుకుదామంటే ఎండ ఒకటి కొట్టబట్టే వాన లేదా అవి మూలకపోయి ఎట్లా పిరపిత్తనాలు అవి పిరపిత్తనం అంటే ఏం చెప్తాం, మనం ఒక్కరే పెట్టినా అందరు పెట్టారు, దేశామంతరం పెట్టినప్పుడు మనం కూడా గట్లే చెప్పినాం. పక్క పంటలే కూడా గట్టిన ఉన్నదా? ఒరే మొరవలే అన్ని కొట్టి పెరేస్తున్నాను. వీడు కూడా ఎటో వేయండు పొద్దుగాల నుంచి కనిపిస్తలేడు, ఏం లేదు. అవు అత్తాండు కదా వాడు ఇటు వెంటనే వచ్చినాక అడుగుతుంది. ఎటు పోయినావు రే గారి దాకా? ఎట్లే రామన్న దగ్గరకు వచ్చిన. ఎందుకు? ఎట్లే ఆయన ఏజెంట్ కదనే, దుబాయ్ పోదాం అనుకుంటున్నా. దుబాయా? దుబాయ్కి ఎందుకు రా ఇప్పుడు? మరి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి మనకు, మొత్తం అప్పులేనాయి. అప్పుల ఇంటికి రాబట్టి అక్క ఇంటి మీద కూర్చుండే. వాద ఇంటి మీద ఉంటుంది, అప్పులో వస్తుంది. మేమిద్దరం మాట్లాడి అనుకున్నాం కదా, పిల్లం పిల్లల్ని నిడిచిపెట్టి తల్లిదండ్రులను నిడిచిపెట్టి అటు ఎందుకు పోవాలని మనసు పడదు. మరి ఇంటికాడ ఉంటే ఎట్లా తీరితే మన బతుకులు ఎప్పుడు మారాలి? ఈయన్నే ఉండి కైకిలో కూడా చేసుకొని బతుకురా. ఒక్క మాట అన్న నాకు చెప్పినావురా, ఇక్కడ బాపు మన దేశం పోతా అని చెప్పినావురా. ఇప్పుడు సడన్గా వచ్చి దేశం పోతున్నా అడిగి మాకు మనసు ఎంత బాగా అనిపిస్తారా, నువ్వు ఉన్నోని ఒక్కనివి మమ్మల్ని విడిచిపెట్టి నీకు ఎట్లా నీకు మనసు ఒప్పుతుందిరా? అద్దు బిడ్డ సప్పుడే కూకోరా, ఇన్ని ఏదో పని చేసుకొని బతికి అప్పు కట్టుకుందాం. నేను పోతే అప్పుడు ఎట్లా తీరాలి చెప్పే? ఎట్లా నువ్వు జరుపుకుందాం రా, పిల్లగాడు చిన్నోడు కాదురా, వాడిని ఎట్లా ఇడిచిపెడతావు, మమ్మల్ని ఎట్లా ఇడిచిపెట్టిపోతావు? వాడు ముందే నువ్వు లేదు ఉండడు. ఈయన్నే కైకిలు కంబడి చేసుకొని ఇద్దరం కలిసి కైకిలు కంబడి చేసుకొని అప్పులు కడదాం, మంచి సంబంధించి ఉందాం. ఇది ఉంటే అప్పులు తీరే ఎన్ని రోజులు చేసినట్టే పోతాయి. నీకు తెలుసు కదనే, ఇన్ని ఏళ్ళ నుండి చేస్తున్నావు, ఏడదేరినాయి, ఒక్క రూపాయి అన్న తీరిందా? ఇప్పుడు తీరలేదురా, మళ్ళీ ఇప్పుడు దేశం పోతా అంటున్నావు. దేశం పోతా అంటే మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 కావాలి. నేను ఎడికెళ్ళి తేవాలిరా? ఎవరిలో ఒకరిని అడిగా అయితే ₹1,00,000 కట్టి దేశం పోతా. నువ్వు పోతా అంటున్నావు రా, వాడు తోలిస్తా అంటున్నావు. టైం మీద తోలిస్తాడు మనకు పక్కన, మన వాడు తోలిచ్చేది పక్కనే. ఇట్లా కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. పైసలు తీసుకుంటారు, పైసలు తీసుకున్న తర్వాత ఈ నెలాగు ఆ నెలాగు 2 నెలలాగు 3 నెలలాగు అని అంటున్నారు. తెలిసినోడే, నాకు తెలిసినోడే. మంచి జీతం ఉందట, అటు పోతే సంవత్సరంలో మళ్ళీ తిరిగి రావచ్చు, మన ఉన్న అప్పులన్నీ తీరుతాయి. ఏమో రా, తెలిసినోడేనో ఇట్లా కూడా పైసలు ముంచుతారట కాదు కొడుక. తెలిసినోళ్ళు కదనే, ఏమో రా, కానీ మన కోసమే కదనే నేను చేసేది. మన కోసమే కానీ బిడ్డ, గంత దూరం ఎందుకు అని అంటారు. మరి ఇక్కడ ఎన్ని రోజులు చేయాలి చెప్పు? ఎన్ని రోజులు చేసినాక ఇంతే, మన బతుకులు మారే చెప్తే మీకు అర్థమైతలేదు. ఎట్లా చెప్పాలి చెప్పు? కోడల దగ్గరికి చెప్పినావా? ఇంకెవ్వరికి చెప్పలే, ఫస్ట్ మీకే చెప్తున్నా. అది ఏమంటుందో ఎందుకు అంటుందో ఏందో, పిల్లగాడు చిన్నోడా.
ఆయనతో కూడా ఒక ముచ్చట ఇయ్యాలా చెప్పు కూడలు కూడా దానికి చెప్పు మరి. చెప్పుకోవడం దానికి మళ్ళీ అది బాధపడుతుంది. చెప్తేనే దానికి ఎందుకు చెప్పాం చెప్తా. మేము అన్ని రకాలు చూసినాం కాబట్టి మేము అర్థం చేసుకుంటాం రా. కూడలు చిన్న పొలగాడు మేము చూసుకుంటాం రా. కంటి రెప్పలాగా చూసుకుంటాం కానీ వాళ్ళ మనసు ఒప్పదిగా. ఏంద్ర తమ్ముడు నువ్వు మాట్లాడేది? దుబాయ్ పోతావా? ఇప్పుడు దుబాయ్ ఎందుకురా? ఇక్కడనే ఏదో ఒక పని చేసుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు మా అందరు నిడిసబెట్టి దూరం పోవడం అవసరమారా? దుబాయ్ పోయిన పరిస్థితి రోజు టీవీలల్లో పేపర్లలో వింటలేమారా? ఇక్కడనే ఏదో పని చేసుకోరా, నా మాట వినరా. నాన్నకు నువ్వు ఇక్కడ ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. అది కాదే అక్క, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులే మంచిగా లేవు. ఇప్పుడు నేను పోకపోతే ఎట్లనే? పరిస్థితులు అనుకుంటావు, మాకు దూరంగా పోతావారా? పోవాలి కదనే, పోకపోతే ఎట్లా మరి? నాన్న నవ్వని చెప్పొచ్చు కానీ తమ్మునికి అద్దని. చెప్తున్నా నేను కూడా చెప్పినారే ఏంది మేము ఉన్నవారే చెరువు ఐటీ కంపెనీ చేసుకుని కాయ కష్టం చేసుకుని బతున్నాం రా. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను నిడితే అమ్మ నాన్న ఉండలేరు, నేను కూడా ఉండలేను. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టిపోతా అంటే మాకు ఎట్లుంటుంది చెప్పు. ఇంతనే జల్లి వస్తాయి కదా, ఒక సంవత్సరంలో మన తప్పులన్నీ తీరిపోతాయి కదనే. సంవత్సరం అని నోటి నుంచి అనేది 2 అక్షరాలేనా, కానీ అది గడితే తెలుస్తుంది దాని విలువైంది అన్నది. నీ కొడుకు నీ పిల్లల్ని చూడకుంటుంటారా? నిన్ను ఫోన్ చేయనా ఆడికి, నాకు వీడియో కాల్ చేస్తాయని. ఎంత ఫోన్లు చేసినా ఏం చేసినా కానీ నేను చూసినట్టు ఉంటుందా మాకు? కాదురా తమ్మ, అక్కడ అసలే పరిస్థితులు మంచిగా లేవు. ఇప్పుడు నువ్వు మా అందరు ఇడిసబెట్టి పోవడం అవసరమారా? అద్దురా, నా మాట వినరా. దానికి వేసుకొని నేను పోతా. సరే బిడ్డ, మన దృష్టిలో పెట్టుకుంటే గట్ట దొరికి పోయిరా. అది కాదు నాన్న, ఇల్లు సోపతులు అందరు పోయి అటే ఉన్నారు, ఇప్పటి వరకు ఇంటికే రాలేరు. ఇక్కడ పరిస్థితులు ఏమో అక్కడ వాళ్ళకి అర్థం కాదు. చెప్పిన మనక్క లెక్క ఉండే నాన్న. ఉండకుండా మన అదృష్టం మంచిగా ఉంటుంది రా. మంచిగా ఇక్కడికి నుంచి పోవడే మన చేతులు ఉంటది. సరే బాబు, దానికి ఇట్లా చెప్తా. చెప్పురా, కూడలకైతే మాట చెప్పురా. దానికి అది చెప్పు పో. అది ఏమంటావు, దానికి నచ్చ చెప్పురా. ఎంతసేపు పెట్టిపోయినావు బాబా? ఎట్లే ఏజెంట్ రామన్న దగ్గరికి ఏంది, ఆయన దగ్గరకు నువ్వెందుకు? ఇంకొకటి చెప్పాలి. సరే తర్వాత అయిపోయావు కానీ అన్నం పెడతా. అన్నం ఏమద్దు కోసం చెప్పేది ఫస్ట్. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మంచిగా లేవు కదా ఇంటికాడ, మొత్తం అప్పులే ఉన్నాయి. ఆ అప్పులు తీరాలంటే నేను ఇక్కడ ఉంటే కలగదు కదా. నేను అయితే దుబాయ్ పోదాం అనుకుంటున్నాను. దుబాయ్ పోతావా? నన్ను చిన్న వదిలేసి నువ్వు ఎట్లా పోతావు చెప్పు? నువ్వు అన్నీ చూస్తున్నావు కానీ నీకు అర్థం కాదా చెప్పు? ఎంత అర్థమైనా ఇక్కడ ఏదైనా పని చేసుకుంటే అది వేరు ఉంటుంది కానీ ఎక్కడికో బయట దేశాలలో పోతే మేము ఎట్లుంటాం నిన్ను వదిలేసి? నాకు కూడా పోవాలని ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మంచిగా లేవు కానీ అప్పులో అందరూ ఇంటికి వస్తున్నారు. అంత బాగా నువ్వు ఎక్కడికి పోకు, మమ్మల్ని వదిలేసి. నువ్వే చూసినావు కదా అందరు ఇంటి మీదకి వచ్చి ఎంత లొల్లి పెడతాను. అదే నేను ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడుతురు కదా. ఇప్పుడు ఉన్న అప్పుడు తీరే కదా నేను పోకపోతే. ఇక్కడ ఉన్న ఎన్ని రోజులు చేసినా వేస్టే కదా. ఏమొద్దు, నువ్వు వేడికోవద్దు, మాతోనే ఉండు. ఇక్కడనే ఏదైనా పని చేసుకున్నావు. అదే నేను ఇక్కడ ఎంత పని చేసినా ఏం చేసినా రూపాయి మిగులుతలేదు. ఇవన్నీ చూస్తున్నావు కదా. అట్లా కాదే, మంచి పని అట, మంచి ఏసీలో జాబ్ అట, మంచిగా పోతే నెలకు 50,000 వస్తే ఉన్న అప్పులన్నీ క్లియర్ అవుతాయి కదా. ఏమొద్దు, నువ్వు ఎక్కడికి పోకు, ఇక్కడనే ఉండు. అరే ఇక్కడ ఏం మిగులుతున్నాయి, ఎన్ని చేసినా వేస్టే కానీ. రూపాయి అన్న మిగులుతున్నాయి, ఇంట్లో జేబులో రూపాయి ఉంటలేదు. నీకు తెలుసు కదా, మొన్ననే కమ్మలు అమ్ముకొత్తిని. ఎట్లా వెళ్ళే తీసుకుందాం, కావాలంటే నేను ఏదైనా పనికి పోతా. ఇక నువ్వెందుకే, నిన్ను బాధపెట్టి నాకు ఇష్టం లేదే. నేను ఉన్నాక నువ్వు కష్టపడేందుకే. నువ్వు అస్సలు బాధపడకు సరేనా? 1 సంవత్సరంలో మళ్ళీ తిరిగి వస్తా. సంవత్సరం అంటే చిన్న మాటనా? ఏమద్దు, నువ్వు ఎక్కడికి పోకూడదు, అవసరం లేదు. పోతే ఎట్లేనే, నువ్వన్నా అర్థం చేసుకో. నిన్ను వదిలేసి మేము ఉండలేం. నాకేమన్నా పోవాలని నాకు ఇష్టం ఉందా చెప్పు? నేను పోతలేనా? ఇంట్లో పరిస్థితి మంచిగా లేకనే కదా నేను పోయేది. ఇప్పుడు ఆడే కూడా తీసుకుపోయేటోడు ఉట్టినే తీసుకుపోతాడా? ఉట్టికి ఎవరు తీసుకుపోతారు? పైసలు కట్టండి, ఎవరు పంపిస్తారు చెప్పు? మరి ఇప్పుడు ఏడున్నాయి మన దగ్గర? 1,00,000 రూపాయలు కావాలట. ఎన్ని?
లక్ష 1,00,000 రూపాయల నా దగ్గర చేతిలో 10 రూపాయలే లేవు. 1,00,000 రూపాయలు అంటే ఏం నుంచి తీసుకొస్తాం చెప్పు? ఆ 1,00,000 రూపాయలు తీసుకొస్తేనే కదా ఇడికి పోయేది. అని లేకపోతే ఎట్లా? ఎవరినో ఒకరిని అడుగుతాం. ఉన్నప్పే కట్టలేక ఇదైతాను. చూసినావు కదా అవి ఇంటి మీదకి వచ్చి లొల్లి ఎత్తాను. ఇప్పుడు మళ్ళీ వేరే కాడ అప్పు తీసుకొని అప్పులలో అందరినీ మన ఇంటి మీద పెట్టుకున్నామా? సరే నువ్వు పోతానని ఫిక్స్ అయినాక నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇదే ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి రావాలి. ఇది తీసుకపో. ఏడవకి వేడు వేడవకు వేడవకు ఏడవకు ఏడవకు. ఎక్కడున్న జాగ్రత్తగా ఉంది. నన్ను కొడుకునైతే మర్చిపోకు. సరేనే నేను పోయి పైసలు తీసుకొని వస్తా. నువ్వు తినలే కదా అప్పటి నుండి తినిపో.